10 సంవత్సరాలు సూటు బూట్ వేసి జస్ట్ ఏదో సోషల్ మీడియాలో ఎడిటింగ్లతోటి చదువుకున్న లెక్క పోర్ట్రే చేశారు కేటీఆర్ని. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన చదువుకున్నటువంటి చదువు ఏందో, ఆయన సంస్కారం ఏందో, ఆయన భాష ఏందో, ఇంట్లో వాళ్ళ నాయనతోటి మాట్లాడే భాషను తీసుకొచ్చి ఇక్కడ బయట మాట్లాడతామంటే ఎట్లా? అట్లా మాట్లాడొద్దు కదా. ఏమన్నా ఉంటే మీ ఇంట్లో 4 గోడల మధ్యలో మాట్లాడుకోండి. గతంలో ముఖ్యమంత్రి ఉంటే మీ నాయనతోటి ఇట్లా మాట్లాడుకున్నామేమో, కానీ బయటకు వచ్చి ఇట్లా మాట్లాడితే నీ ఇజ్జతే పోతుంది. ఏం కాదు, జనాలు మొత్తం అందరూ చూస్తూనే ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు, ఏమవుతుండ్రు, వీళ్ళేం అడుగుతారు, విలేకరులు ఏం అడుగుతారు, నువ్వేం జవాబులు ఇస్తున్నావు అన్ని చూస్తారు. దీని అడ్వాంటేజ్ తీసుకొని నీ బావ ఏం చేస్తుండే, ఇమీడియట్గా ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతుంది. ఆయన చాలా మర్యాదగా మాట్లాడుతుండు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుండు. ప్రపంచం అంతా ఏం చూస్తుంది, ఇది తిక్కలోని లెక్కనేమో కేటీఆర్ మాట్లాడుతుండు, ఎంత మెచ్యూర్డ్గా హరీష్ రావు మాట్లాడుతుంది చూడరు అని చెప్పి ఈరోజు సమాజం మాట్లాడుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. మిమ్మల్ని ఎవరో కాదు, చెల్లె కూడా కనీసం నీకు మర్యాద ఎందుకు ఇస్తలేదు, రాజకీయంగా నువ్వు పనికిరావని టీవీ ఛానళ్ళలో ఇంటర్వ్యూలలో ఎందుకు చెప్తుంది అని అంటే ఈ ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ తోటి రాజకీయంగా ఒక వ్యూహంతో మాట్లాడకుండా అడ్డగోలుగా నీ కోపాన్ని నువ్వు ఆపుకోలేక, నీ ఫ్రస్ట్రేషన్ని, నీ అక్కసును కక్కుతానంటే ప్రజాస్వామ్యంలో మరీ ముఖ్యంగా రాజకీయంలో కడుపులో దాచుకొని బయటికి ఇంకో లెక్క ఉండేటటువంటిదే ఎక్కువ ఉంటుంది. నాకు నచ్చినట్టు నేను వ్యవహరిస్తా, రాకుమారుడు లెక్క ఇంకా నేను కొనసాగుతానంటే మీ చెల్లెలేమో మిమ్మల్ని రాజకీయంగా పనికిరాదు అన్నారు అంటే ఇంచుమించు మూట కట్టింది. నిన్ను ఎవరో కాదు, మీ బావ మాత్రం మూట కట్టి బంగాళాఖాతంలో రాజకీయంగా పడేది.